తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం కేవలం మెట్రో గురించి మాత్రమే ఎందుకు ఆలోచిస్తుంది? ప్రభుత్వ రవాణా సంస్థ అయినటువంటి ఎంఎంటీఎస్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఉచిత బస్సు సర్వీసులు ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒక అంశం కొత్తగా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ మెట్రోకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏంటి సార్, మెట్రోనే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎంఎంటీఎస్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఇది చాలా సీరియస్ ఇష్యూ. వాస్తవంగా చెప్పాలంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చారు. అది కూడా పల్లెల్లో పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, ఈ రెండింటికి అలౌ చేశారు. సిటీలోకి వచ్చేటప్పటికి ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ రెండింటికి అలౌ చేశారు. ఇప్పుడు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మహిళలు. ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది. దానికి ఆల్మోస్ట్ ఏడాదికి ఒక 3,000 కోట్ల దాకా ప్రభుత్వం నష్టపోతుందని లేదా బరాయించాల్సి వచ్చిందని చెప్పి ఒక అంచనా కూడా వేశారు. ప్రస్తుతం 7,000 బస్సులు ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచాలి, పెంచకపోతే కనుక కష్టం అవుతుందని చెప్పి ఇప్పుడు ప్రాథమికంగా ఇప్పుడు ఈ స్కీమ్ అమలు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ స్కీమ్ను అమలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక 2 వారాల పాటు ఎవరైనా ఎక్కచ్చు, తర్వాత దాన్ని ఏదో స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బస్సులు పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. బస్సు ప్రయాణం కూడా పెరిగింది. అంతకుముందు మహిళలది 44% ఆక్యుపెన్సీ రేట్ ఉంటే ఇప్పుడు 50%కి చేరుకుంది. అది 55%కి చేరుకుంటుందని చెప్పి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు. సో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇచ్చినందువల్ల మేము నష్టపోతున్నామని చెప్పేసి ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు, ఆటోకు సంబంధించిన యజమానులు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అది ఎవరు చేపిస్తున్నారు? ఆ విధంగానంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు, విపక్ష పార్టీలు చేపిస్తున్నారు అనేది వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఆ ఉచిత బస్సు ప్రయాణం చేసేది ఎవరు? నుంచోనో, లేకపోతే ఆ బస్సులో వేలబడో, లేకపోతే ఖాళీ ఉన్నా లేకపోయినా తోసుకొని ఎక్కేది ఎవరు? మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అంతేగా. పేదలు, నిరుపేదలు, వీళ్ళే కదా ఎక్కి. అవును. వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినందువల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి ఆటో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అసలు వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే ఆటో ప్రయాణం ఎవరు చేస్తారు? ఆటో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరుంటారు? అబోవ్ మిడిల్ క్లాస్ ఉంటారు. క్యాబ్ ప్రయాణం చేసేవాళ్ళు ఎవరుంటారు? అబోవ్ మిడిల్ క్లాస్ ఉంటారు. బస్సు ప్రయాణం చేసేది ఎవరు? కేవలం పేదలు, నిరుపేదలు. పేదలు కూడా కాదు, నిరుపేదలు, పేదలు. ఇది ఆర్డినరీలో, ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏసీ బస్సులు వెళ్తారు, సూపర్ లగ్జరీలో వెళ్తారు. సో నీకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందువల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి గత 2 రోజులుగా ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారంటే ఇది కేవలం విపక్షాలు, ప్రతిపక్షాలు చేస్తున్నట్టు ఒక పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేది ఒకటి. 2, ఈ ప్రభుత్వాలకి లేదంటే ప్రతిపక్షాలకు కానీ చిత్తశుద్ధి ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. అధికారంలో ఉండి ఏం చేసింది? మెట్రోని మేము మెట్రో సౌకర్యం కల్పించామని చెప్తుంది, మెట్రో రైలు సౌకర్యం కల్పించామని చెప్తుంది. మెట్రో రైలు సౌకర్యం అనేది ఎవరికి అందుబాటులో ఉంటున్నది? అబోవ్ మిడిల్ క్లాస్. దాని ఛార్జీలను భరాయించగలరా నిరుపేదలు? కానీ అదేమన్నా గవర్నమెంట్ వేసిన రైలా? కాదు, ప్రైవేటు సంస్థకి ఇచ్చారు. ప్రైవేట్ సంస్థకి ఇచ్చి, ప్రైవేట్ సంస్థ అయినా సరే అది ప్రాఫిట్ లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ ఏ ప్రాజెక్ట్ అయినా చేపడుతుందా? చేపట్టదు. కేవలం ప్రాఫిట్ కోసమే మాత్రమే మెట్రో రైలు ఒక ఇండస్ట్రీస్లో వస్తారు, అంతే కదా. సో ఒకవేళ నష్టం వచ్చినా కానీ అది రీఎంబర్స్మెంట్ ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుంటుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా కరోనా టైంలో ఎవ్వరికి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఈ క్యాబ్ డ్రైవర్లకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? మీకు పనులు లేవని చెప్పి ఎవరికన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారా? చేయలేదుగా. మరి మెట్రోకి ఎందుకు రీఎంబర్స్మెంట్ 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రపోజల్ పెడితే దానికి ఇవ్వడానికి గత ప్రభుత్వం అంగీకరించింది కదా, ఇవ్వడానికి సిద్ధపడింది కదా. అంటే ఇక్కడ ఏంటి? పేదలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు, వాళ్ళు కిక్ బ్యాక్స్ ఎక్కడ వస్తాయో అక్కడ చేస్తున్నారు. గత ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్తుందేమో అని అనుమానం కలుగుతుంది. ఎందుకు అనుమానం కలుగుతుందంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేసింది. మెట్రో ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి, యాక్చువల్గా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేయాలి, ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వరకు మేము చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మేము చేస్తాము అని చెప్పి ఆ మూలన పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ అదేదో వరంగల్ రోడ్లో ఎక్కడికో పెట్టారు. అంటే మెట్రో రైల్ ప్రాజెక్ట్ని, మెట్రో రైల్ అనేదాన్ని మీరు ఎన్నికల క్యాంపెయిన్లో వాడుకున్నారంటే దాన్ని ప్రజలు వాస్తవంగా తిరస్కరించారు. బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే ఒక ప్రైవేట్ కంపెనీ చేసేటువంటి బిజినెస్కి మేము ప్రోత్సాహం ఇస్తున్నాము, మేము బిజినెస్ ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడానికి వాళ్ళు ఆలోచించరా? అది ఎవరికి? అబవ్ మిడిల్ క్లాస్కి. ఆ మెట్రో అనేది ఎవరికి? అబవ్ మిడిల్ క్లాస్కి. కాస్ట్లీ ట్రావెల్, అది ప్రయాణం చేయడానికి ఖరీదైనటువంటి ప్రయాణం అది మెట్రో అనేది. ఆర్డినరీలో 15 రూపాయలు 20 రూపాయలు పెడితే మనం గమ్యానికి చేరేదానికి అక్కడ 60 రూపాయలు 70 రూపాయలు పెట్టాలి కదా, 60 నుంచి 70 రూపాయలు పెట్టాలి. అదే ఆర్డినరీ బస్సుల్లో అయితే 15 నుంచి 20 రూపాయలకి వెళ్ళిపోతారు. సో ఇలాంటి ప్రయాణ సౌకర్యం నిరుపేదలకు కల్పించే పరిస్థితి ఆలోచించకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా మెట్రో ఎక్కడి నుంచి, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కి నేను మెట్రోని ఎక్స్టెండ్ చేస్తున్నాను, డిజైన్ మారుస్తున్నాను, ఫలక్నామా నుంచి నేను శంషాబాద్కి మెట్రోని డిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఆయన చేస్తారు. అంటే ఎవరి లబ్ధి కోసం వాళ్ళు ఈ మెట్రో రైల్ని ఉపయోగించుకున్నారు. మెట్రో రైల్ అనేది అది ప్రైవేట్ ప్రాజెక్టు, ప్రైవేట్ కంపెనీ, అది లాభం కోసం వస్తుంది. వాళ్ళకి లాభాలు చేకూర్చడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ప్రతిఫలంగా కిక్ బ్యాక్స్ వస్తాయి ప్రభుత్వానికి లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి. ఆ కిక్ బ్యాక్స్ కోసం దీన్ని రాజకీయ ప్రచారం కింద వాడుకుంటున్నారు. ఇది నిరుపేదలకు కానీ పేదలకు కానీ ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ కాదు. ఓకే, ఇది రెండేంటంటే నిజంగా ఈ ప్రభుత్వాలు కనుక పేదలకి న్యాయం చేయాలనుకుంటే ఎంఎంటీఎస్ ఉంది, ఈ ఎంఎంటీఎస్ని డెవలప్ చేయాలి, ఎంఎంటీఎస్ ట్రాక్ వేయాలి. ఎంఎంటీఎస్ ట్రాక్ ప్యారలల్గా రైల్వే ట్రాక్కి ప్యారలల్గా ఎంఎంటీఎస్ ట్రాక్ వేసి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉండాలి అని చెప్పి ఒక ప్రాజెక్టు ఉంది, డిజైన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈ పార్టీలన్నీ, ప్రతిపక్షాలు అధికార పక్షం అన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చి ఎంఎంటీఎస్ తీసుకొస్తే మీరు నిజంగా నిరుపేదలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం మియాపూర్ నుంచి ఇక్కడ మన మియాపూర్ కాదు, అక్కడ లింగంపల్లి నుంచి ఫలక్నామా వెళ్ళడానికి 10 రూపాయలకి వెళ్ళచ్చు ఎంఎంటీఎస్. అదే నువ్వు మెట్రోలో వెళ్ళాలంటే కనీసం 150 రూపాయలు కావాలి. బస్సులో వెళ్ళాలన్నా కానీ, ఇది మెట్రో కొంచెం ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళాలన్నా కానీ అక్కడికి వెళ్ళాలంటే కనీసం 100 రూపాయలు కావాలి, 70 రూపాయలన్నా కావాలి, 70 నుంచి 100 రూపాయలు కావుతుంది. అదే నీకు 10 రూపాయల్లో ఎంఎంటీఎస్కి వెళ్ళిపోవచ్చు. అది నిరుపేదలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ, నేను మెట్రో రైల్ ఎంఎంటీఎస్ తీసుకొస్తానని ఒక్క పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎంఎంటీఎస్ ట్రాక్ ఉంటుంది, ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా ఎంఎంటీఎస్కి వెళ్ళిపోవచ్చు. మీకు అదే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కనుక ఎంఎంటీఎస్ని ఏర్పాటు చేస్తే, ప్రత్యేక లైన్ను ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఆ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి నిరుపేదలకి ప్రయాణ భారం తగ్గుతుంది. అది చేయాల్సింది పోయి వీళ్ళు మెట్రో వైపు పరిగెత్తున్నారు, ఎంఎంటీఎస్ వైపు కాన్సన్ట్రేషన్ చేసి ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు కోసం పోరాడకుండా మెట్రో కోసం పోరాడుతున్నారంటే కేవలం కిక్ బ్యాక్స్ కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే, ఇప్పుడు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారో దాని కంటిన్యూషన్లో ఎంఎంటీఎస్ని తీసుకురావాలి. ఎంఎంటీఎస్ని తీసుకొస్తే మీరు నిరుపేదలకి పేదలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మెట్రోని బూచిగా చూపించి ఓట్లు తీసుకోవాలనుకుంటే తీసుకోలేరు. దానికి ఉదాహరణ బొక్కబారులా పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రచారం చేసింది, మేము మెట్రోని విస్తరింపజేస్తామని. మెట్రో విస్తరింపజేసినందువల్ల పేదలకి నిరుపేదలకి ఉపయోగం ఉండదు, వాటిలో ఎక్కరు. మీరు చేయాల్సింది నిజంగా నిరుపేదలకి పేదలకు న్యాయం చేయాలంటే ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ పెట్టారో ఆ ఫ్రీ బస్ కన్నా కూడా ఎంఎంటీఎస్ని కనుక తీసుకొస్తే కనుక నిరుపేదలు పేదలు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు తక్కువ ఖర్చుతోటి ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. అలా కాకుండా మెట్రో వైపు పరుగులు తీస్తే కనుక ఈ కిక్ బ్యాక్స్ వైపు పరుగులు తీసినట్టు అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.